స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో అధిక ధరలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయలు సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడులను పొందాలంటే నారుమడి నుండి పంట కోత వరకు మేలైన యాజమాన్య పద్ధతుల్ని చేపట్టాలని సూచిస్తున్నారు పొలాస అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లో సాగు చేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పొచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలతో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. అయితే కొన్ని రకాల కూరగాయల పంటలకు ముందుగా నారు పోసి తర్వాత పొలంలో నాటాలి. నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలి అంటే మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు పొలాస అగ్రికల్చర్ టెక్నికల్ కాలేజ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి. ప్రస్తుతం మనము కూరగాయ పంటలను కనుక పరిశీలిస్తే ఈ అధిక వర్షాల వలన పంట పొలాలలో నీరు అనేటువంటిది నిలుస్తుంది. నీరు నిల్వ ఉండడం వలన వేర్లు కుల్లడము, తర్వాత పోషకాలను గ్రహించలేకపోతుంటాయి మొక్కలు. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఉన్నటువంటి నీటిని అంతా కూడా తీసేస్తూ ఉండాలి కాలువల నుండి. తర్వాత కొన్ని రకాలైనటువంటి పంటలు, సపోజ్ మనము ఉల్లి కానీ, మిరప, తర్వాత టొమాటో, వంక ఇవన్నీ కూడా నారు దశలో ఉంటే గనక ఈ అధిక వర్షాల వలన నారుకుళ్ళు సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నారుకుళ్ళను అరికట్టడానికి ముందుగా మనము 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలిపి నారుమల్ల పైన పిచికారీ చేసుకోవాలి. దీని వలన నారుకుళ్ళు అనేటువంటిది సంక్రమించకుండా ఉంటుంది. దాంతోపాటు మనకు ఒకవేళ టొమాటో, తర్వాత వంగ ఇప్పుడు మనకు ఆగస్టు మొదటి పక్షంలో నాటుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వీటిలో ముందుగా నాటడానికి ముందుగా చీడపురుగుల నుంచి రక్షించుకోవడానికి మనకు ముందుగానే వీటిలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను పల్చగా చల్లుకోవాలి. తర్వాత నార్మల్లో ఎక్కువగా నీరు అనేటువంటిది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టొమాటో క్రాప్ని మనం ఇప్పుడు నాటడానికి వీలుగా ఉంటుంది. సో నాటడానికి ముందుగా మనము ప్రధాన పొలం లోపల కలుపు నివారణ కోసము పెండిమితాలైనటువంటి మందు, దీన్నే స్టాంప్ అంటారు. ఈ మందును 1 లీటరు తేలిక నీళ్ళకైతే 1.25 లీటర్ల అయితే మనకు బరువు నీళ్ళల్లో అయితే ఈ మందును 200 లీటర్ల నీటికి కలిపి 1 ఎకరం పొలానికి సరిపడేలా పిచికారీ చేసుకోవాలి. తర్వాత వేరుకుళ్ళు ఆశించకుండా ఉండడానికి వీటిని కాపర్ ఆక్సిక్లోరైడ్ మిశ్రమంతో మనము నారుమల్లను పిచికారీ చేసుకుంటాము. నారుమల్లను పిచికారీ చేసుకునేటువంటి నారును ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తర్వాత వంగలో కూడా మనకు ఇప్పుడు నాటుకోవడానికి సరైనటువంటి సమయము 40 రోజుల అయినటువంటి నారును మనం నాటుకోవచ్చు. దీనికోసం మనము ముందుగా ప్రధాన పొలంలో ఈ పెండిమితాలైనటువంటి మందును కలుపు నివారణ కోసము నాటడానికి ముందు 24 గంటల ముందు, లేకపోతే నాటిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపు మనం ఈ మందును పిచికారీ చేసుకోవాలి. ఉల్లిలో కనుక గమనిస్తే మనకిప్పుడు ఆగస్టు మొదటి పక్షం లోపల నాటు వేసుకోవడానికే అనువైనటువంటి సమయం. కాబట్టి మనకు 40 రోజుల వయసున్నటువంటి ఉల్లి నారును కనుక మనము ఈ ఆగస్టు మొదటి పక్షంలో మనం నాటు వేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఏంటంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఏవైతే ఉన్నాయో వాటిని నారుమల్ల లోపల పల్చగా చల్లుకొని నీరు పెట్టుకోవాలి. దీనివలన మనకు ఉల్లిలో ఆశించేటువంటి తామర పురుగులను వాటి నుంచి మనం రక్షించుకోవచ్చు. తర్వాత పందిరి కూరగాయలు 4 ఆకుల దశలో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ బోరాక్స్ కనుక మనము పిచికారీ చేసుకోకపోతే 3 గ్రాముల బోరాక్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివలన ఆడపుల సంఖ్య అనేటువంటిది ఎక్కువగా అవుతుంది. తర్వాత చూస్తే కనుక మనకు పందిరి కూరగాయల్లో ఈ పాటికి మనకు అన్ని చోట్ల కూడా విత్తనం అనేటువంటి విత్తుకోవడం అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ లేటుగా ఎవరైనా విత్తుకునేటట్లు ఉంటే కనుక
ముందుగా మనకు విత్తన శుద్ధి అనేటువంటిది చేసుకోవాలి. సో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు పండు ఈగ బారి నుంచి ఇది ప్రధానంగా మనకు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి దాని నుంచి సంరక్షించుకోవడానికి విత్తన శుద్ధి అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక కిలో విత్తనానికి థైరామ్ లేకపోతే క్యాప్టాన్ అనే మందును ఫంగిసైడ్ని 3 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకొని దాని తర్వాత ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందును 5 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున పట్టించి మనం విత్తన శుద్ధి అనేటువంటిది చేసుకోవాలి. తర్వాత మనకు చిక్కుడు జాతికి సంబంధించినటువంటి కూరగాయల్లో మనకు ఏవైతే పొద చిక్కుడు అంటాము, పొద చిక్కుడు ఈ ఆగస్టు మాసంలో మనము విత్తుకోవచ్చు. సో విత్తడానికి ముందు మనము దీంట్లో కూడా విత్తన శుద్ధి అనేటువంటిది అవలంబించాలి. వీటిని విత్తుకోవడానికి మనకు 60 సెంటీమీటర్లు మొక్కకు 45 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా పలు కూరగాయల పంటలకు వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాబట్టి నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాటక చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలో తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. ఈ అధిక వర్షాల వలన మొక్కలు అనేటువంటి భూమి నుండి పోషకాలను గ్రహించలేని స్థితిలో ఉంటాయి. కాబట్టి దీనికోసము మనకు ఏంటంటే 3 పందొమ్మిదులు, దాన్ని మనము 1919 అంటాము. దాన్ని కనుక 2 నుంచి 4 గ్రాములు, అంటే పంట వయసును బట్టి 2 నుంచి 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీనివలన పోషకాలను మొక్కలు అనేటువంటిది గ్రహిస్తాయి. అదేవిధంగా కనుక చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రస్తుతము వివిధ పంటల్లో, వివిధ రకాలైనటువంటి కూరగాయ పంటల్లో ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అని గమనిస్తే ముందుగా టమాటా. సో టమాటా అనేటువంటిది ఇప్పుడు మనకు నాటిన తర్వాత 10-15 రోజుల లోపల మనకు మెట్రిబుజిన్ అనేటువంటి మందును 300 గ్రాములు ఎకరానికి సరిపోతుంది. దీన్ని 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి సరిపడేటట్లు మనం పిచికారీ చేసుకోవచ్చు. దీనివలన కలుపును నివారించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒకవేళ కనుక ప్రస్తుతము నాటుతుంటే కనుక మనకు ఈ చీడపీడల నుండి బారి నుంచి రక్షించుకోవడానికి పైరుకు 25 రోజుల టొమాటో నారును తర్వాత 45 రోజుల బంతి నారుతో కలిపి మనకు 1:16 అంటే ఒక బంతి వరుసకు 16 టొమాటో వరుసలు వచ్చేటట్లు నాటుకోవాలి. దీనివలన మనకు తర్వాత దశలో వచ్చేటువంటి ఏవైతే ఫ్రూట్ బోరర్స్ ఉంటాయో వాటి నుంచి రక్షించుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఈ పాటికి మనకు నాటినట్లయితే కనుక ఈ వర్షాలు తగ్గిన తర్వాత పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, దాని నివారణ కోసం అయితే కనుక ప్లాంటోమైసిన్ 0.1 గ్రామ్స్ ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రామ్స్ పర్ లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పంట చూసుకుంటే కనుక వంగ ఇప్పుడు ప్రస్తుతము మనకు వర్షాలు తగ్గిపోయి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు దీంట్లో దీపపు పురుగులు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. దీపపు పురుగులు దీని నివారణ కోసం మనకు డైమిథోయేట్ అనేటువంటి మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా మనకు ఏవైతే రసం పీల్చేటువంటి పురుగులు ఆశించకుండా ఉండడం కోసం 5 ml 1500 ppm వేప నూనెను కూడా మనము పిచికారీ చేసుకుంటూ ఉండాలి. 15-20 రోజుల వ్యవధిలో పిచికారీ ఉంటే కనుక మనకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి కూడా మనము కాపాడుకోవచ్చు. తర్వాత చూసుకున్న పంట మనకు మిరప ఇప్పుడు మనకు నాటుకునేటువంటి సమయం. సో నాటుకోవడానికి ముందు నారుమల్ల లోపల విత్తన శుద్ధి కనుక చేయనట్లయితే ఫిప్రోనిల్ 3 గ్రాములు లేకపోతే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మనకు 1 సెంటు విస్తీర్ణంలో ఉన్నటువంటి నారుమల్లల్లో పల్చగా చల్లుకొని నీళ్లు పెట్టుకోవాలి. ప్రధానమైనటువంటిది పంట ఉల్లి. ఇప్పుడు ఒకటో పక్షం అంటే ఆగస్టు 15 లోపల ఈ సమయంలో మనము నాటుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు అధిక వర్షాల వలన నారుమల్ల లోపల మనకు నారుకుల్లో సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందును నారుమల్ల పైన పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనకు రసం పిచ్చే పురుగుల ఉధృతి నుంచి కాపాడుకోవడానికి నారును మనకు ఫిప్రోనిల్
లేదా కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ 3G గ్రాన్యూల్స్ మనము నారుమల్లలో చల్లుకోవాలి. దీనివలన తర్వాత దశలో మనకు రసం పీల్చే పురుగుల నుండి కాపాడుకోవచ్చు. తర్వాత ఈ ప్రధాన పొలంలో నాటుకోవడానికి ముందు లేదంటే నాటుకున్న తర్వాత 24 నుంచి 48 గంటల లోపల ఆక్సిఫ్లోరోఫిన్ అనేటువంటి కలుపు మందును 1 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే గనక మనకు ఉల్లిలో కలుపును అనేటువంటిది నివారించుకోవచ్చు.